హాయ్ ఎవ్రీవన్. నేను ఇంతకుముందు మీకు చెప్పాను ప్లాంటెడ్ ఎక్వేరియం ఫుడ్డే మనకు మ్యాక్రో ఆల్గేకి సరిపోతుందని చెప్పేసి. ఎనీ ప్లాంటెడ్ ఎక్వేరియం ఫుడ్ మీరు ఏదైనా తీసుకోండి, మనం దాన్ని మ్యాక్రో ఆల్గేకి వాడుకోవచ్చు. వీ కెన్ యూస్ ఫర్ మ్యాక్రో ఆల్గే. ఓకే, ఇవి జనరల్గా 5 సెట్ వస్తాయి. నేను 3 తీసుకున్నాను, ఇంకో 2 ఉండేవి కానీ అవి అయిపోయాయి నా దగ్గర. ఓకే, అవి అయిపోయాయి, అవి ఎక్కువగా వాడాల్సి వచ్చింది కొంచెము. ఓకే, ఇది చూడండి, ఇదిగోండి ప్లాంట్ హెల్త్ ఫార్ములా అని చెప్పేసి, K++ అని చెప్పేసి, ఓకే, ప్లాంట్ ఫుడ్ అని చెప్పేసి ఉంది. వీటిలో కెమికల్స్ వచ్చేసరికి ఇది చూడండి, ఇదిగోండి పొటాషియము, మ్యాక్రోమినరల్స్. పొటాషియము, మ్యాక్రోమినరల్స్ ఇక్కడ ఉన్నది. పొటాషియము, మెగ్నీషియము, ఇంకా సంబంధించిన అన్ని, కాల్షియం అయితేనేమి, ప్లాంట్ ప్లస్ అయితే ఇక్కడ ఉన్నది చూడండి K++లో. ఓకే, ఇది అయిపోయేసరికి నెక్స్ట్ ఇది చూడండి, ఇదిగోండి చిల్లేటెడ్ ఐరన్, జింక్, బోరాను, ఇదిగోండి చిల్లేటెడ్ కాపర్ని కూడా మ్యాక్రో ఆల్గే అబ్జర్వ్ చేస్తుంది. చాలామంది ఈ మెరైన్ ట్యాంక్లో ఈ కాపర్ ట్రీట్మెంట్లో కాపర్ అబ్జర్వ్ చేయదు అని చెప్పేసి చెప్తా ఉంటారు, తీసేయటం కష్టం అని చెప్పేసి. చిల్లేటెడ్ కాపర్ అయితే మనము మ్యాక్రో ఆల్గే తీసేస్తుంది, అందుకనే ఇది ఫుడ్ కింద వాడతాం మనం. చూడండి ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నాయి, కోబాల్ట్, మెగ్నీషియం చాలా ఉన్నాయి. ఓకే, దీని పరిస్థితి కూడా అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో తెలుస్తుంది ఏమున్నాయి ఏంటని. ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూడండి, పొటాషియం ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి. ఓకే, ఇట్లా మీరు అన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మనకు మ్యాక్రో ఆల్గే అబ్జర్వ్ చేస్తాయి. ఫ్రెష్ వాటర్గానే కాదు, మెరైన్ వాటికి కూడా ఈ పనికి వస్తాయి. ఇంకా కాస్ట్లీ కావాలనుకుంటే కాస్ట్లీ తీసుకోండి. డోసేజ్ అనేది వెనకాల ఇస్తారండి, చూడండి 10 ml ఫర్ 100 లీటర్స్ అన్నారు. 10 ml ఫర్ 100 లీటర్స్. మీరు అంత కాకపోతే సగం వేయండి, 5 ml. 100 లీటర్స్లో ఉన్నప్పుడు 5 ml వేసేయండి. కోరల్స్ ఉన్నప్పుడు మీరు వీటిని మాత్రం వాడటం నాకు తెలిసి ప్రిఫరబుల్ కాదు. కొంచెం జాగ్రత్తగా మంచి బ్రాండెడ్ ఉన్న వాటిని వాడుకోండి. కోరల్స్ ఒకవేళ ఎక్వేరియంలో ఉంటే. ఇంకా రిమైనింగ్ వాటికి అయితే ఏమి 99.9% ఇబ్బంది ఉండదండి. మీరు వీళ్ళు ఇచ్చిన డోసెస్ కంటే 50% కింద వాడినట్లయితే 100% వాడుకోకుండా ఇంక ఇబ్బంది ఉండదు. ఇదేంటి చెప్తున్నాడు ప్రూఫ్ లేకుండా అంటారు కదా, అందుకని నేను ఇప్పుడు ఈరోజు మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, వేస్ట్ చూపిస్తాను. ఇంకోండి 1 by 1 బాటిల్స్ అన్నీ ఓపెన్ చేసేసాను. ఓకే, నేను ఇదిగోండి నా మ్యాక్రో ఆల్గే, ఇదిగోండి రెఫ్యూజియం లోపల మ్యాక్రో ఆల్గే ఉంది. ఓకే, ఇప్పుడు నేను వేస్ట్ చూపిస్తాను, చూడండి మీ కళ్ళ ముందు. ఇదిగోండి ఇదిగోండి 5 ml లిక్విడ్ కనపడుతుంది కదా. ఇదిగోండి యాప్ ఓపెన్ చేసి, ఇదిగోండి ఓకే, ఒకటి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదిగోండి 5 ml. ఓకే, ఇది ఎందుకంటే 5 ml నేను వేస్తుంది 10 ml వేస్తా. వాటర్ సర్క్యులేషన్లో లేదు ఇప్పుడు ప్రజెంట్, అందుకోసం నేను 5 ml వేయాల్సి వస్తుంది ప్రజెంట్. కావాలనుకుంటే పెంచుకోవచ్చు కూడా. ఓకే, ఇదిగోండి ఇంకోటి, ఇదిగోండి లోపల క్లౌన్ ఫిష్ కూడా ఉంది చూడండి. క్లౌన్ ఫిష్లో ఉన్నాగా నేను వేస్తున్నాను ఇది. ఓకే, ఇంజెక్షన్ క్లీన్ చేసి కొంచెం ఆ వాటర్తోనే లోపలికి వేస్తున్నాను. అది ఓకే, ఇలా వేస్తేనే దానికి సరిపోదు, మ్యాక్రో ఆల్గేకి చాలదు. బాటిల్ పోస్తేనే సరిపోయిన పరిస్థితి ఒక్కోసారి. ఓకే, అందుకోసమే మీరు ఇచ్చిన డోసేజ్లో ఎంతో కొంత వాటికి బూస్టింగ్ వేసుకుంటా ఉండాలి. అప్పుడప్పుడు వేసుకోకపోతే మీకే ఇబ్బంది అయ్యేది. ఓకే, నేను ఇది అప్పుడప్పుడు వేస్తానండి, కంటిన్యూస్ రెగ్యులర్గా అంటే వేయను, కానీ అప్పుడప్పుడు వేస్తాను. అంటే నా ట్యాంక్లో ఉన్నాయి సరిపోతాయి, ఇంకా సరిపోకపోతే వేసుకోవాలి, తప్పదు. కొత్తగా మ్యాక్రో ఆల్గే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం కొంచెం బూస్టింగ్ పెట్టుకోండి. బూస్టింగ్ అనేది చిన్నగా స్టార్ట్ చేసుకోండి, కొంచెం సెట్ అయిన తర్వాత మీకు సరిపోతుంది. అదే మూమెంట్లో ఫిషెస్ని యాడ్ చేసుకుంటా పెంచుకుంటా పోవాలి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడుతున్నాము. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి, బై.